రాష్ట్రంలో అవినీతి తిమింగలాల వేటలో ఏసీబీ మరోసారి గట్టి దెబ్బ కొట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి లక్ష్యంగా ఏసీబీ అధికారులు ఉదయం నుంచి విస్తృత తనిఖీలు చేపట్టారు. నగరంలోని నరహరి నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన ఆఫీసులు, బంధువులు, అత్యంత ఆప్తుల ఇళ్లలో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని దాదాపు 10 విభిన్న ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. నరహరి తన అధికారిక ఆదాయానికి మించి భారీగా అక్రమ ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ ఈ చర్యలు చేపట్టింది. ఈ తనిఖీల్లో కీలకమైన భూమి పత్రాలు, బ్యాంకు ఖాతాల వివరాలు, నగదు, బంగారు ఆభరణాలకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. సోదాలు ముగిసిన తర్వాత పట్టుబడిన అక్రమాస్తుల పూర్తి వివరాలను, వాటి మార్కెట్ విలువను ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, రాష్ట్రంలో అవినీతి తిమింగలాల వేటలో మరోసారి ఎదురు దెబ్బ తగిలినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ రైట్స్ కూడా కొనసాగుతున్నాయి. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అయితే మొత్తానికి చూస్తే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాలని చెప్పి సమాచారంతో ఏసీబీ అధికారులు ఒక్కసారిగా రైట్స్ కూడా నిర్వహిస్తున్నారు. దాదాపు మొత్తం హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 చోట్ల ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఇటు నరహరి కార్యాలయంలో కూడా ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తానికి చూస్తే ఇటు నరహరి తమ్ముడితో పాటు నరహరి ఇంట్లో, అంతేకాకుండా బంధువుల ఇళ్లలో కూడా ఈ రోజు తెల్లజాము నుంచి సుమారు 5 గంటల నుంచి కూడా ఈ యొక్క సోదాలు కొనసాగిస్తున్నారు. మొత్తానికి చూస్తే కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు కూడా పెట్టారని చెప్పి ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నారు. దాని ప్రకారమే ఈ యొక్క సోదాలు కూడా కొనసాగిస్తున్నారు. మొత్తానికి ఈ సోదాలు సాయంత్రం వరకు కూడా కొనసాగుతాయి. అంతేకాకుండా బ్యాంకు లాకర్లను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా వాటిని తెలిస్తే ఇంకా కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా ఏసీబీ అధికారులు కూడా భావిస్తున్నారు. మొత్తానికి ఒక సోదాలు సాయంత్రం వరకు కూడా కొనసాగుతాయి. అంతేకాకుండా ఇటు నరహరి ఇప్పటికే కొన్ని ఇంట్లో బంగారంతో పాటు క్యాష్ కూడా రికవరీ చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా వీరి బంధువుల ఇళ్లలో కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. చక్రినాక ఓల్సిటీ ప్రాంతంలో నరహరి నివాసం ఉంటున్నాడు. ఆ నివాసంలోనే సోదాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే మొత్తానికి చూస్తే బ్యాంకు లాకర్లు తెలిస్తే గానీ ఇంకా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు కూడా పెట్టాడనే దానిపైన కూడా పూర్తి వివరాలు తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ పవన్.